మూడో రోజు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ఉండబోతోంది. పెంచుకలపాడు నుండి ఇవాళ యాత్ర ప్రారంభమవుతుంది. 3 నియోజకవర్గాల్లో జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. కోడమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండలో సాగబోతోంది ఈ యాత్ర. కోడమూరు, గోనెగండ్ల మీదుగా ఎమ్మిగనూరు చేరుకోనున్నారు జగన్. మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ ఉండబోతోంది. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి జన సమీకరణకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఎమ్మిగనూరు నుండి ఆదోని, ఆస్పరి మీదుగా రాత్రికి పత్తికొండ చేరుకోబోతున్నారు జగన్. రాత్రి పత్తికొండ మండలం రాతన గ్రామంలో బస చేస్తారు. అక్కడే జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. నిన్న ఆళ్లగడ్డ నుండి నంద్యాల వరకు సాగిన సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనం పట్టారు. అడుగడుగున పెద్ద ఎత్తున హాజరైన జనం వైసీపీ శ్రేణులు జగన్ కు స్వాగతం పలికారు. మా ప్రతినిధి నాగ్ సిద్ధంగా ఉన్నారు పెంచుకలపాడు దగ్గర నుంచి. మరిన్ని వివరాలతో నాగ్, ఎప్పుడు ప్రారంభం కాబోతోంది బస్సు యాత్ర, ఏ సమయానికి? మరి కాసేపట్లోనే అంటే 9 నుంచి 10 గంటల మధ్యలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. వైసీపీ యాత్ర ఈ బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. జిల్లా కింద వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా కొడుమూరు నియోజకవర్గంలోని పెంచికలపాటు దగ్గర ఇక్కడ జగన్ ఉన్నారు. రాత్రి నుంచి ఇక్కడే బస్సు చేశారు. ఆయన మనం చూస్తున్నాము ఈ టెంట్లోనే, ఈ శిబిరంలోనే జగన్ ఉంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచే జగన్ బస్సు యాత్ర 3వ రోజు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచి కోడుమూరు, గోనెగండ్ల మీదుగా ఎమ్మిగనూరు చేరుకుంటుంది. ఎమ్మిగనూరు ఈ మధ్య సాయంత్రం భారీ బహిరంగ సభ కూడా అక్కడ జరుగుతుంది. ఆ సభ అనంతరం ఆయన పత్తికొండ సమీపంలోని రాతన గ్రామానికి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు. అక్కడ ముఖ్య నాయకులతో చాలా కీలకమైన విషయాలు చర్చించే అవకాశం ఉంది. ఈరోజు బస్సు యాత్రలో చాలా కీలకమైన అంశాలు చోటు చేసుకోబోతున్నాయి. చాలామంది టీడీపీ నుంచి, ఇతర పార్టీల నుంచి నేతలు సీఎం జగన్ సమక్షంలో కూడా చేరబోతున్నారు. రైతులు, మిగతా వివిధ సంఘాల నేతలతో కూడా జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది వైసీపీ నేతలు ఇక్కడికి చేరుకున్నారు. జగన్ యాత్రలో పాల్గొనేందుకు, జగన్ యాత్రను సక్సెస్ చేసేందుకు చాలామంది వైసీపీ నేతలు వచ్చారు. చెప్పండి, ఈ సభ ఈరోజు ఎలా జరగబోతుంది? నిన్న నంద్యాల జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి సభ జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా. ఎందుకంటే రాష్ట్రం కనివిని ఎరగని రీతిలో సంక్షేమ పథకాలను అందించినటువంటి సంక్షేమ ప్రదాతగా మహిళలైతే తండోపతండాలుగా వచ్చి స్వచ్ఛందంగా, ఏ నాయకునికి రాష్ట్ర చరిత్రలో స్వచ్ఛందంగా ఇంత ప్రజాభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిని మేము చూడలేదు. అట్లాగే నిన్న నంద్యాల మీటింగ్కు ఎక్కడెక్కడి నుంచి మహిళలు మాకు ఇస్తున్నటువంటి సంక్షేమాలు అందిస్తున్నాడు, మా అన్న, మా తమ్ముడు, మా అన్న కొడుకు అనే టైపులో వచ్చి చూస్తున్నారు. అట్లాగే మనం చూస్తే ముసలి వాళ్ళు, అంటే పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా, నా మనమడు ప్రతి నెల 1వ తారీఖున మాకు ఇంటికి పంపిస్తున్నాడు పెన్షను, ఆ మనవడిని ఒకసారి చూడాలని చెప్పి వాళ్ళకు శరీరం సహకరించకపోయినా కానీ కూడా వచ్చేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రైతులైతే ఇలాంటి రైతు ఏ సీజన్కి ఆ సీజన్ ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఉచిత విద్యుత్ పగటిపూట 9 గంటలు. ఎందుకంటే గతంలో చంద్రబాబు గవర్నమెంట్లో చూసాం, ఉచిత విద్యుత్ కొనసాగించి బకాయిలు పెట్టిపోతే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీర్చడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ నాయకుడిని మళ్ళీ ఒకసారి మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర జనం తప్పిస్తున్నటువంటి తపన మనకు కనపడతా ఉంది. జనం ఎక్కడ చూసినా తండోపతండాలుగా రోడ్డున వెళ్తుంటే గ్రామాల నుంచి రోడ్డుకు వచ్చి బస్సును ఆపి ఎక్కడికి టైము లేట్ అయిపోతూ ఉంది. ఇలాంటి ప్రజాభిమానం చురగొన్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం, ఆయన మళ్ళీ సీఎం చేయాలనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో కనపడుతున్నాం. ఇది పరిస్థితి. ఈరోజు 3వ రోజు బస్సు యాత్రను సక్సెస్ చేసేందుకు కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులంతా తలములుకలై ఉన్న పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లాలోని ప్రతి గ్రామ సచివాలయానికి ఒక వెహికల్ పంపిస్తున్నారు. వెహికల్లో జనాలను తరలించి ఎమ్మిగనూరు బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు ఆ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోడుమూరు, తర్వాత గోనెగండ్ల మండలాల మీదుగా ఎమ్మిగనూరు ఈ బస్సు యాత్ర చేరుకుంటుంది. ఈ మార్గం మధ్యలో చాలా కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే నేరుగా ప్రజల్లోకి ఆయన చొచ్చుకుపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాతన గ్రామంలో ఈరోజు బస చేస్తారు. రేపటి నుంచి అనంతపురం జిల్లాలో బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.